వివేక హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతి. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న 70 సంవత్సరాలు మృతి చెందిండట. బుధవారం రోజు మృతి చెందారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన 2 వారాల కింద పడ్డారు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు అండ్ రక్షణగా ఉన్న కానిస్టేబుల్ కడప రిమ్స్కు తరలించారు. అక్కడ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ రిమ్స్కు వచ్చి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగన్నకు భార్య, 2 కుమారులు. భార్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా కుమారులు హైదరాబాద్లో ఉంటున్నారు. వివేక హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న చనిపోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. వివేక హత్య కేసులో రంగన్నతో కలిసి 4 సాక్షులు వివిధ కారణాలతో మృతి చెందారు. వైఎస్ఆర్ జిల్లా కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర రెడ్డి, మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి మరణించారు. నిజంగా ఈ 4 సాక్షులు మరణించడం అంటే ఆలోచించాల్సిందే. కేసు ఎట్లయినా ఇక మలుపు తిరుగుతుంది. కీలక మలుపు ఏంది, ఇక మొత్తం మెలికలు తిరుగుతుంది కేసు.